హాయ్ అందరికీ నమస్కారం. మనం అనంతపురం జిల్లా బుక్రాయ సముద్రం దండువారిపల్లిలో ఉన్నాం. మనతో పాటు రైతు నాగమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏంటి ఈ పూలు బాగా విరగగాసింది, బాగా కాసాయి? బాగా కాసాయి సార్. వారానికి ఒకసారి వస్తారా? ఇవి 5 రోజులకు ఒకసారి ఖచ్చితంగా కోయాలి సార్. 5 రోజులు. ఇది మొత్తం ఎంత ఉంది? ఇది ఎకరా ఉంది సార్. ఇవి బాగా ఇడినాయి కదా సార్, 40 కేజీలు కావచ్చు. ఇవి 40 కేజీలు వస్తాయి. మీకు మరి సరిపోతుందా వీళ్ళు కూలోళ్ళకి ఇచ్చి? మీకు అంటే ఒకప్పుడు రేటు ఏంటే కదా, మీరు తీసుకుంటారు కదా. ఇప్పుడు మమ్మల్ని అంటే అప్పుడు ఎట్లా రేట్ అంటారు కదా సార్ వచ్చింది, వాళ్ళు. ఇప్పుడు రేట్ తగ్గింది, సరిపోద్ది. సరిపోతుంది కదా. ఇప్పుడు పండగ సీజన్లో రేట్లు వస్తాయి కదా, ఏ పండగకు బాగుంటాయి మామూలుగా? అంటే ఇప్పుడు మన నవరాత్రులలో రకంగా వినే సార్. నవరాత్రులు ఆ కాపు వస్తే ఎకరానికి ఒకసారి 5 రోజుల తర్వాత కోస్తే 40 కేజీలు 40 కేజీలు అయితే సార్. 40 అయితే నెలకు 2 క్వింటాలు వస్తాయి అంతేగా? 200 కేజీలు. 200 కేజీలు. వీళ్ళ కూలి ఎంత ఇస్తున్నారు? 200 సార్. ఇప్పుడు వీళ్ళు పెంచాలా, మాకు 250 కావాలని వీళ్ళు. ఇది కావాలా సొంత అమ్మ మీద? సొంతం సార్. అంటే మీరే దగ్గరుండి పని చేసుకుంటున్నారు కాబట్టి గిట్టుబాటు అవుతుంది. అవును సార్, మేము చేస్తాం సార్. పొద్దున ఆరుకొస్తే సన్నకాడ ఏడుకోతాం ఇంటికి. అంతేనా? చూస్తున్నారుగా నాగమ్మ గారి కష్టం. అందరినీ వీళ్ళని తోడు పెట్టుకొని పొద్దునే 6 గంటల నుంచి సాయంత్రం 7 వరకు పని చేస్తుంది. మార్కెట్ ఉన్నా లేకున్నా ఇదే పద్ధతిలో, నీళ్ళు ఉన్నా లేకున్నా ట్యాంకులు తెప్పించుకొని లాభం వచ్చిన లాభం, నష్టం వచ్చిన నష్టం అన్నట్లు ఏది గ్యారంటీ ఉండదు. చేసుకుంటే వెళ్ళిపోవాలనేది రైతు పరిస్థితి. కానీ అన్నిటినీ తట్టుకొని ముందుకు సాగుతున్నారు. అదే రైతు జీవితం.